ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చుక్క కూర అనేది సింపుల్ వేలో చేసుకుందాము. సో కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఒక చిన్న ఆనియన్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ ఒక చిన్న టమాటా అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకుందాము. చూడండి, అంతా మిక్స్ అయిపోయింది కదా. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని సుక్క కూర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని బాగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా కలుపుకున్న తర్వాత చూడండి, వాటర్ అనేది వస్తుంది కదా. ఈ వాటర్ అన్నీ పోయే విధంగా మంచిగా ఉడికించుకుందాము. సో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది ఉడకబెట్టుకుందాం. సో ఇప్పుడు చెక్ చేద్దాము. మూత తీసి చూస్తే వాటర్ అనేది ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. సో వాటర్ అనేది ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే విధంగా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, ఆయిల్ అనేది రిలీజ్ అయ్యింది కదా. ఒకసారి కలిపేసుకుందాం. అంతే, సింపుల్ వేలో అయిపోయింది.